వర్డ్ ప్రెస్ నిన్న అర్థమైందా చేశారా? వర్డ్ ప్రెస్ కాదు మేడం మనం వర్డ్ చేసింది ప్రెస్ ఇది సారీ విక్స్. యా యా వచ్చిందా అండి? యా మేడం నేను ఇది మామూలుగా వెబ్సైట్ డిజైన్ చేయలేదు నిన్న మీరు చెప్పినని ఆప్షన్స్ అయి డిజైన్ ఉంటాయి అంటే మనం ఇక ఒక ప్లానింగ్ పెట్టుకొని దాన్ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి స్లోగా. అది అవునవును 1 అవర్‌లో ఫాస్ట్‌గా చేయాలన్నా కూడా అది అవ్వదులెండి. జస్ట్ అవును అంటే ఏది దేనికి యూజ్ చేస్తారని తెలిస్తే నెక్స్ట్ టైమ్ మనం క్రియేట్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తది. చేశాను ఏఐతో కూడా టెస్ట్ చేశాను అది అవుతుంది ఓకే. ఓకే. కాకపోతే ఈ డొమైన్ వచ్చేసరికి డబ్బులు అడుగుతుంది అవునండి. అవును. ఉమ్. ఈ డబ్బులు లేకుండా ఏది అవ్వదు. మీకు అన్నీ జస్ట్ ఒక 5 మినిట్స్‌లో వెబ్‌సైట్ డిజైన్ చేసే టూల్స్ ఉన్నాయన్నమాట. మనం మొత్తం ప్రాంప్ట్ ఇచ్చేస్తే డైరెక్ట్ వెబ్‌సైట్ ఈ ఐకాన్స్ మొత్తం డిజైన్ చేస్తది. బట్ అది మనం యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ అమౌంట్ అన్నమాట. అవును డొమైన్ మనకు కావాలి కాబట్టి అమౌంట్ పే చేయాలి మళ్ళీ ఏదైనా చేంజెస్ కావాలన్నా కూడా కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. కోడింగ్ తెలిస్తేనే చేయగలుగుతాము. ఎంత రకరకాలు ఉంటాయి. అవునవును హెచ్టిఎంఎల్ అవసరం అనుకుంటా మేడం ఇది అవసరమే అండి. మామూలుగా కూడా అవసరమే. హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్, సీఎస్ఎస్ ఐడియా ఉంటే అంటే అన్నీ కూడా మనకి ప్లగిన్స్‌తో అవ్వవు. కొన్ని మనం కోడింగ్ కూడా చేయాల్సొస్తదనమాట. ఇంకా మనకి జస్ట్ అంటే ఈ బేసిక్ అంటే మనం చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటది. క్లయింట్స్ దగ్గరికెళ్ళినప్పుడంటే ఒక్కొక్క క్లయింట్‌కి ఒక్కొక్క రకమైన ఐడియాలజీ ఉంటది. కొన్ని డిఫరెంట్ కోరికలు కోరుతా ఉంటారు. అట్లుండాలి, ఇట్లుండాలి అని. అవి మనకి అవైలబుల్ లేనప్పుడు కోడింగ్‌తో చేయాల్సొస్తది. ఇక్కడ మామూలుగా వర్డ్ ప్రెస్ డెవలపర్ అని కొట్టినా నౌకరీలో హెచ్టిఎంఎల్ అవునండి. సిఎస్ఎస్ అడుగుతున్నారు వాళ్ళు అడుగుతారు. అదే చెప్తున్నాను గదా! నేను. ఎందుకు అడుగుతారంటే, ఇప్పుడు క్లయింట్స్ దగ్గరికెళ్ళినప్పుడు, క్లయింట్స్ మనం ఈ బేసిక్ డిజైన్ మనం జేసినట్టు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఉమ్. వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని బట్టి అన్ని సార్లు ప్లగిన్స్‌తో సాధ్యం కాకపోవచ్చు. కొన్నిసార్లు ఉమ్. కోడింగ్ జేయాల్సొస్తది. ఎక్కడన్నా ఒకవేళ మనం ప్లగిన్ యూజ్ చేసామనుకోండి, అంతా బానే ఉంది అంటారు. కానీ ఇక్కడ కలర్ చేంజ్ చేయమంటాడు. ఆ ఒక్క కలర్ చేంజ్ చేయడం కోసం మళ్ళీ అక్కడ కలర్స్ అవ్వకపోతే అప్పుడు మళ్ళీ కోడింగ్ జేయాల్సొస్తది. ఆ కోడింగ్‌లో ఎక్కడుందో వెతుక్కొని ఆ కలర్ కోడ్ మార్చుకోవాల్సొస్తది. అట్లా దాని మీద అయితే గ్రిప్ ఉండాలి. అవునవును మేడం అది ఈజీగానే ఉంటది. అంత కష్టమేమి ఉండదు. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఈజీయే మేడం కొద్ది జావా స్క్రిప్ట్ జావా చూసుకో స్క్రిప్ట్ కొంచెం కష్టంగుంటది. జావా స్క్రిప్ట్ అవును కొంచెం కష్టంగుంటది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఈజీ. ఓకే. ప్రెజెంట్ మేడం అయితే గారు ఏంటండి? మేడం రారులేండి. ఇవాళ రారంట. ఇవాళ రేపు. ఓకే ఓకే. సరే మనము మేడం సెర్చ్ కన్సోల్ అవి చూద్దామా? లేకపోతే నెక్స్ట్ టెక్నికల్ చూసినా చూద్దాం. మీ ఇష్టం మేడం ఓకే. హ్మ్. గూగుల్ అనలిటిక్స్ అండ్ ఒక 1 month లో కవర్ అయిపోద్దా మేడం కంప్లీట్ అయిపోద్దా ఆ! మా ఫ్రెండ్ కూడా అతను నేర్చుకున్నాడంట మేడం బయట అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ! అతనికి మొన్న ఏదో జాబ్ వచ్చిందంటే ఓకే. 13K ఇస్తాం రమ్మంటే నిన్న వెళ్ళి జాయిన్ అయ్యాడు 13ఆ? 13 అదేలెండి. ఫర్ ఫ్రెషర్స్‌కి అంతేలెండి. అది 10, 8 కంపెనీని బట్టి ఉంటాయి. అవునవును అప్ టు 15 దాకా రావచ్చు. Yeah. మన స్కిల్ బాగుండి కొంచెం కంపెనీ మంచి కంపెనీ అయితే మనకు 15 దాకా వస్తది ఫ్రెషర్స్‌కి. అవును కమ్యూనికేషన్ మెయిన్ అంట కదా మేడం అదే అవునండి. మనం ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి క్లియర్‌గా. ఆ, ఇంటర్వ్యూలో పెర్ఫార్మన్స్ అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వండి అని. ఇది పెద్ద కష్టమేమి ఉండదు. నేర్చుకోవడం, చేయడం కన్నా కూడా మీరు అక్కడ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునవును మీరు కొంచెం ఇంటర్వ్యూస్ మీద ఫోకస్ చేస్తే ఈజీగానే వస్తది. మీరు రెజ్యూమ్ పెట్టిన 1 మంత్‌లో మీరు జాబ్ కొట్టొచ్చు. అవునవును మేడం ఇప్పుడు నాకు 6 months డైలీ 10,000 పడినట్టు ఉంది స్టేట్మెంట్ ఓకే. దాన్ని ఇంటర్న్షిప్ గానా లేదా 1 year ఎక్స్పీరియన్స్ కానీ పెట్టచ్చా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోండి. ఓకే తీసుకొని 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కాకపోతే ఎక్స్‌పీరియన్స్ పెట్టినా గూడా మనం ప్రెజెంటేషనే వాళ్ళు చూస్తారు. అవునవును మీరు ఫస్ట్ అదే ఫ్రెషర్ అయినా అయన్నీ కాదు గానీ బట్ రెజ్యూమ్ పిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి ఫ్రెషర్స్ కన్నా గూడా మీకు. ఆ, బట్ అక్కడికెళ్ళిన తర్వాత మీరు చెప్పలేకపోతే మీకు ఏముండదు. మీరు ఖచ్చితంగా ప్రెజెంట్ చేయాలి. ఆ స్కిల్ మీరు చూపిచ్చాలి. ఆ.
అందుకే స్టార్ట్ చేయండి. ఇంటర్వ్యూ క్వెషన్స్ స్టార్ట్ చేయండి. అలాగే ప్రాక్టికల్స్ చేయండి. ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారంటే, మీరు ఏం చేస్తున్నారు? ఒకవేళ ఇది చేయమని ఇంటర్వ్యూయర్స్ క్వెషన్ అడిగితే మనం ఎలా చెప్పాలి అనే ఒక ఆలోచనతోటి మీరు ప్రాక్టీస్ చేయండి. హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తున్నారనుకోండి. ఈ హాఫ్ పేజ్ హ్మ్. యాక్టివిటీస్ ఎలా చేస్తారు? హౌ టు ఆప్టిమైజ్ హాఫ్ పేజ్ అని అడిగారనుకోండి. ఏం చెప్పాలి నేను? అంటే ఇవన్నీ డైరెక్టరీస్ చేస్తాను, సోషల్ బుక్ మార్కింగ్ చేస్తాను. నేను ఇవన్నీ చెప్పాలి. ఇట్లా మీకు మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవుతా ఉన్నారనుకోండి. ఓకే. రియల్ టైమ్‌లో ఎలా అడుగుతారంటే, ఏం వర్క్ చేసావనే కదా అడిగేది. ఆ! మీరు అవును. హాఫ్ పేజ్ ఎలా చేస్తారు? ఆన్ పేజ్ ఎలా చేస్తారు? అంటే ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఫేస్ అయ్యారు గనుక మీకు అర్థమవుతుంది గదా! ఆ! సేమ్ ఇంక అవును. అదే ప్యాటర్న్ ఉంటది. కానీ క్వెషన్స్ డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఎక్కువ అడుగుతారు. ఒక్కొక్కళ్ళు తక్కువ అడుగుతారు. రియల్ టైమ్‌లో ఉన్నప్పుడు మీరు రియల్ టైమ్‌లో ఏం చేశారనేది మీరు అంటే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌కి కొద్దిగా టెక్నికల్ క్వెషన్‌లే అడుగుతారు గదా! అవునండి. టెక్నికల్ అంటే ప్రాక్టికల్ క్వెషన్స్ అడుగుతారు. మీరు ఓకే. మీకు ఒక వెబ్‌సైట్ ఇస్తాను. మీరెలా ఆప్టిమైజ్ చేస్తారు? మీకు కీవర్డ్స్ ఇస్తాను. మీరు ఎలాంటి కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటారో, ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేసి ఎన్ని రోజుల్లో మీరు సైట్‌ని టాప్‌లో తీసుకొస్తారు? ఇట్లా మీ ప్రాక్టికల్ వేలో ఉంటాయన్నమాట. అమ్మో! అది కూడా ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా అవి కూడా పెడతాను. సరే మేడం. ఇప్పుడు ఎన్ని డేస్‌లో తీసుకొస్తారంటే ఎవరు చెప్తారు మేడం అది వెబ్‌సైట్‌ని? ఆల్‌మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడతదండి. అంతకంటే మనం ముందు చెప్పకూడదు గూడా. రావు కూడా చెప్పలేము మనము. అంటే ఆ కీవర్డ్స్ అవును. మీరు చెప్పాలి. డిపెండింగ్ అపాన్ ద బిజినెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ద కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ టేక్ అప్ టు 6 మంత్స్ టు 1 ఇయర్. అది హ్మ్. కామన్‌గా ఎవరైనా చెప్పాల్సిందే అంతే. అవునవును. అంతకన్నా ముందు తీసుకొస్తా అని తీసుకురాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు బ్లేమ్ అయితారు. అవి ఆ! రావు. మళ్ళీ ఇంకొకటి అస్ సేమ్ అదే క్వెషన్స్ అదే కీవర్డ్స్ మీరు లైక్ ఖతార్‌లో గాని, లేకపోతే సౌదీలో గాని, ఇట్లా యూఏఈలో ఇట్లాంటి చోట మీరు యూజ్ చేశారనుకోండి. అక్కడ వితిన్ 1, 2 మంత్స్‌లో కూడా వచ్చేస్తాయి. సేమ్ అయ్యే కీవర్డ్స్ మన ఇండియాలో రావు. ఎందుకంటే మన అవునవును. ఇండియాలో క్రౌడ్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. బిజినెస్ ఈ కాంపిటీటర్స్ యూజ్ చేస్తారు. ఎక్కువ మంది ఆ! అదే బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి తొందరగా రావు. కానీ అక్కడ జనాలు తక్కువ ఉంటారు. ఈ బిజినెస్ కాంపిటీషన్ తక్కువ ఉంటది. అక్కడ ఈజీగా వస్తాయి. అదే అవునవును. ఇండియాలో గూడా చాలా తక్కువ మంది యూజ్ చేసే బిజినెస్ అనుకోండి ఈజీగా తీసుకురావచ్చు. అదే ఎక్కువ మంది యూజ్ చేసే బిజినెస్ కూడా చాలా టైం పడతది. అందులో అండ్ మళ్ళీ గూడా మనం కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం గదా మేడం కొన్ని. ఏంటండి? ఇప్పుడు మనం ఏదన్నా ఒక వెబ్‌సైట్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం అనుకో పర్టిక్యులర్‌గా ఆ వీడియోకున్న రిలేటెడ్ మనం యూజ్ చేసినా అవి అందరూ సెర్చ్ చేస్తారని లేదు మేడం. అంటే ఒక్కొక్కళ్ళు ఒకలాగా యూజ్ చేస్తున్నారది. అందుకే గదా! ఇప్పుడు డైరెక్ట్ కీవర్డ్స్ బేస్ కాకుండా ఈ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీదకి మార్చేసాడు గదా! గూగుల్ వాళ్ళు. హ్మ్. సెర్చ్ అవునవును. ఇంటెంట్ అది బేస్ ఈ కీవర్డ్ గూడా ఇంక్లూడ్ అయ్యుండాలి. సెర్చ్ ఇంటెంట్‌లో కీవర్డ్ ఇంక్లూడ్ అయ్యుండాలి. అలాగే ఇప్పుడు ఆహ్, ఒక క్వెషన్ ఏదన్నా యూజర్ అడిగినట్లు ఒక క్వెషన్ మనం చూస్తే, ఆ క్వెషన్‌కి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తే మన సైట్ వస్తది. కీవర్డ్స్ తోటి అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేదు. ఎవరి వెబ్‌సైట్‌లోను ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు. మన దగ్గరే ఉందనుకోండి, మన వెబ్‌సైట్ టాప్‌లో చూపిస్తది. అది ఎక్కడంటే ఏఐ యాక్చువల్‌గా రిజల్ట్ చూపిస్తదనమాట. యాక్చువల్‌గా పబ్లిక్ ఆన్సర్ అని ఒకటుంది గదా మేడం వెబ్‌సైట్. ఆ! పబ్లిక్ ఆన్సర్ అందులో జనాలు ఏమేమి క్వెషన్‌లు అడుగుతారో ఇప్పుడు మనం ఫిట్‌నెస్ అని ఇచ్చామనుకో, ఆ ఫిట్‌నెస్ రిలేటెడ్ ఆ! క్వెషన్స్ ఏం అవును. గూగుల్‌లో అయ్యొస్తాయి. నేను వస్తాయి. వాటిలో పిక్ చేసుకొని కీవర్డ్ రీసెర్చ్ చేసి బ్లాగర్ రాస్తుంటే వ్యూస్ సరిగ్గా రావట్లేదు మేడం అయినా. అది మనం ఎక్కువ చేసుకోవాలండి. మార్కెట్‌లోకెళ్ళాలి. డైరెక్ట్‌గా అది ఇండెక్స్ అవ్వడము, మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉండి ఈరోజు కొత్తగా పెడితే అంత ఈజీగా రావండి. మనం చేస్తూ ఉంటే ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత చూడండి అప్పుడు మంచిగొస్తాయి. అప్పుడు పెట్టగానే వెంటనే వస్తాయి మీకు. హుహు. ఓకే. కొత్తగా పెట్టినప్పుడు రావు. మీరు డైలీ చేస్తుండాలి. మళ్ళీ ఆపకూడదు. అట్లనే చేస్తూ ఉంటే మీకు ఇంక్రీజ్ అవుతాయన్నమాట. అదే. మామూలుగా బ్లాగర్ వెబ్‌సైట్‌లో మంచిదా మేడం? లేకపోతే ఇది దాన్నేమంటారు? ఏంటండి? ఇప్పుడు బ్లాగింగ్ చేయటం ఇందులో బెస్టా? మామూలు బ్లాగర్ వెబ్‌సైట్‌లో బెస్టా? లేకపోతే వర్డ్‌ప్రెస్‌లో మంచిదా మేడం? మాక్సిమం అందరూ హై ప్రయారిటీ వర్డ్‌ప్రెస్‌కి ఇస్తారండి. ఎందుకంటే అది అంత పెయిడ్ వెర్షన్ ప్లగిన్స్ ఉంటాయి. మనం ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకొని నీట్‌గా బ్లాగ్ ప్రెజెంట్ చేసుకోవచ్చని. బట్ హ్మ్. మన ఈ బ్లాగర్ కూడా అంటే గూగుల్ వాడి ప్రొడక్టే కాబట్టి వాడి ప్రొడక్ట్‌ని వాడు బ్యాక్‌ని పుల్ చేసుకోడు కదా! అవునవును. దాని నుంచి కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మన కన్వీనియంట్ కోసం మనం వర్డ్‌ప్రెస్ యూజ్ చేసుకుంటున్నాం. అవునవును. వర్డ్‌ప్రెస్‌లో ఈ బ్లాగింగ్ ఆ కాన్సెప్ట్ రాకముందే గూగుల్ వాడు బ్లాగర్ పెట్టుకున్నాడు. ఆ! ఎప్పటినుంచో ఉంది బ్లాగర్. అవును. కాకపోతే మనకి బెస్ట్‌గా ఉండాలంటే అమౌంట్ స్పెండ్ చేసుకునే ఉంటే వర్డ్‌ప్రెస్‌కెళ్ళడం. లేదు సరే స్టార్టింగ్‌లో ఇనీషియల్ డేస్‌లో అమౌంట్ పెట్టడం ఎందుకు కొంచెం ఎర్న్ చేసినాక చూసుకుందాం అనుకున్న పనైతే మీరు దీంట్లోనే ట్రై చేయడం బెటరు.
వర్డ్‌ప్రెస్‌లో ప్లస్ ఏందంటే మేడం ఎస్‌సిఓ మేడం. ఎస్‌సిఓ అందులో సింపుల్‌గా అయిపోతది. దీనికి కూడా వస్తాయి సార్. దీనికి కూడా వస్తది. దీనికి నేను చేశా గానీ అంతేం లేదు మేడం. ఏంటండి? దీనికి నేను చేశా బ్లాగర్‌కి అయన్నీ చేసినా నేను. అయినా గానీ రావట్ల వ్యూస్. లాస్ట్ టైమ్ నేను చేసినప్పుడు నాకు మంచిగానే వచ్చింది సార్. ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ అది నేను తెలుగు బ్లాగ్ ఒకటి చూపించాను గదా! ఆ! 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 యాహ్! అప్పుడు చాలా బాగా వచ్చినాయి. డైలీ 1000 పైన వచ్చినాయి వ్యూస్ నాకు. హ్మ్. ఒక ఆర్టికల్ పెట్టేసి ఎక్కువ ఎస్సీఓ మొత్తం అన్ని అంటే ఆర్గానిక్‌గా సోషల్ మీడియాలో షేర్ చేయడము, లైక్ మొత్తం ఏ ప్లాట్‌ఫార్మ్స్ వదిలిపెట్టకుండా అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో మొత్తం షేర్ చేసేసి ఇంకా ఏం చేస్తారు బ్లాగర్స్ ఉన్నవాళ్ళంటే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా వ్యూస్ రావాలి అంటే వాళ్ళు పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేసుకుంటారు. లైక్ అంటే వాట్సాప్ ఛానెల్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఇవన్నీ మెయింటైన్ చేసి కంటెంట్ పబ్లిష్ అవ్వగానే వాటన్నిటిలో పోస్ట్ చేసేస్తారు. మనకి ఇక్కడ ఒక హుహు. కాన్సెప్ట్ ఏంటంటే మనం పబ్లిష్ చేసిన వెంటనే ఎంతమంది విజిట్ చేస్తారో దాన్ని బట్టి ఇంప్రెషన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటే ఎక్కువ ఇంప్రెషన్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. మనం అదే బ్లాగ్‌ని పోస్ట్ చేసిన తర్వాత ఇవాళ పోస్ట్ చేసి రేపో ఎల్లుండో చేసామంటే మళ్ళీ అన్ని వ్యూస్ రావు. అదే. అదే. హ్మ్. అదే. అట్లా. అప్పుడు బానే 3, 4 ఇయర్స్ బ్యాక్ లైక్ 2021 17, 18 ఆ టైంలో బానే వచ్చినాయి. బానే చేశాం గానీ కాకపోతే నేను కంటిన్యూ చేయలేదు దాన్ని. తర్వాత ఈ వర్క్స్ ఇవన్నీ చూసుకుంటే దాన్ని పట్టించుకోలేదు. లైక్ ఓకే అయితే మనం సెర్చ్ కన్సోల్‌ది చూద్దాము. అసలు ఏం ఎస్సీఓ చేయకపోయినా కూడా వ్యూస్ వచ్చినాయి. జస్ట్ పోస్ట్ చేసి వదిలేసాను అంతే. దీనికి ఎస్సీఓ చేయలేదు, ఏం చేయలేదు. ఈ మధ్య పోస్ట్ చేయలేదు. చాలా రోజులయింది పోస్ట్ చేసి. లేటెస్ట్ పోస్ట్ 2024లో పోస్ట్ చేశాను. ఆ తర్వాత పోస్ట్ చేయలేదు. డిసెంబర్. జస్ట్ ఓన్లీ పోస్టింగ్స్ అంతే. మనం సెర్చ్ కన్సోల్ అంటే మనకి రియల్ టైమ్ డేటా మొత్తం ఇక్కడ మనకి వస్తది. జస్ట్ నేను ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేసినాక దీన్ని ఎలా ఆల్రెడీ మీకు ఇవి పోస్ట్ చేయడం తెలుసు కదా! అవును. ఇప్పుడు తెలుసు. కంటెంట్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదుగా. అహా! లేదు. లేదు. హ్మ్. మేడం ఇప్పుడు మీరు కన్సోల్‌లో ఇవ్వలేదు కదా ఏమి? ఏంటండి? అక్కడ డొమైన్‌లో గాని, యూఆర్ఎల్‌లో గాని ఏం పేస్ట్ చేయలేదు కదా? ఎలా ఆ! వచ్చింది? ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన వెబ్‌సైట్. వాళ్ళు మన శ్రీష డిజిటల్ వెబ్‌సైట్. యాహ్! ఇది ఎప్పుడుదో పాతది కదా? మన మెయిన్ వెబ్‌సైట్. ఇగో బ్లాగ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఇవన్నీ యాడ్ చేసుకున్నాయి ఎప్పుడియో. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఓపెన్ చేసి తెలుసన్నారు కదా మీరు ఎట్లా తెలుసు. ప్రాపర్టీ యాడ్ చేసుకోవడం. ఇగ తెలుసు. అందుకని డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని తీసానిది. అంటే ఇక్కడైతే మీకు రియల్ టైమ్ డేటా ఉంటది కాబట్టి మీకు కొంచెం అర్థమవుతది. ఈ సెర్చ్ కన్సోల్‌లో అయితే మనం జస్ట్ ఇక్కడ ఓవర్‌వ్యూ అయితే మనకు డేటా అంతా మన పెర్ఫార్మన్స్ ఎలా ఉంది. 105 టోటల్ వెబ్‌సైట్ సెర్చ్ క్లిక్స్ అనేవి వచ్చినాయి ఇక్కడ. వ్యూ ఫుల్ రిపోర్ట్ అంటే ఇక్కడ రిపోర్ట్ చూపిస్తదనమాట. ఇక్కడ 10,000 ఇంప్రెషన్స్ వస్తే ఓన్లీ 105 వచ్చినాయి. జస్ట్ 1% మన క్లిక్ త్రూ రేట్ ఉంది. మనకి ఎక్కువ క్లిక్స్ రావట్లేదనమాట దీనికి. యావరేజ్ పొజిషన్ 46.7 ఉంది. బట్ మనం ఈ క్లిక్ త్రూ రేట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంప్రెషన్స్ బానే వస్తున్నాయి గానీ క్లిక్స్ రావట్లేదు. అంటే మనం కంటెంట్ చేంజ్ చేసుకోవాలని మనం నీట్‌గా కంటెంట్ పోస్ట్ చేసుకోవాలి. అలాగే ఎవ్రీడే కంటెంట్ లైక్ ఎవ్రీడే కాకపోయినా కనీసం వీక్లీ 2 టైమ్స్ అన్నా కంటెంట్ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తూ ఉంటే కొత్త కంటెంట్ అప్డేట్ చేసే కొద్దీ మనకి క్లిక్స్ వస్తాయి.
ఇక్కడ మెయిన్ వెబ్‌సైట్‌కి 11 క్లిక్స్ వచ్చినాయి 19 ఇంప్రెషన్స్‌కి. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ ఇన్ హైదరాబాద్ అనే దానికి మంచి ఇంప్రెషన్స్ వచ్చినాయి. బట్ 2 క్లిక్సే వచ్చినాయి. ఇట్లా ఈ కీవర్డ్స్‌ని డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ 55 వస్తే ఇక్కడ 1 అట్లా వచ్చినాయి. మనకి ఇంప్రెషన్స్ అయితే మంచిగా అంటే సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసినప్పుడల్లా మన వెబ్‌సైట్ కనిపిస్తుంది కానీ అందరూ మోస్ట్‌లీ అంటే క్లిక్ చేయడం లేదు. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అంటే లైక్ మనది తెలుగులో ఉంది కాబట్టి ఏదైనా పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ ఇట్లా డిఫరెంట్‌గా చూస్తున్నారు. మరి ఎట్లా అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. అది ఎలా చేస్తున్నారు. అట్లే మనం దీన్ని ఇలానే వదిలేయకుండా మనం దాన్ని ప్రయోగాలు చేస్తా ఉండాలి. అంటే లైక్ ఓకే. ఈ కీవర్డ్‌కి చూడట్లేదా? ఎందుకు చూడట్లేదు? అంటే ఏ కీవర్డ్‌కి చూస్తారు? ఎలా చూస్తారు? అనేది మనం అనాలిసిస్ చేసుకొని దాని మీద వర్క్ చేయాలి. ఫస్ట్ జస్ట్ ఊరికే డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవన్నీ చేసుకుంటూ పోతున్నా కూడా మనకు వర్కౌట్ అవ్వదు. ఎందుకు రావట్లేదు అని దాన్ని కంప్లీట్‌గా అనాలిసిస్ చేసుకొని చేసినప్పుడు మనం ప్రాపర్‌గా సక్సెస్ అవుతాం. జస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ దీనికి వర్క్ ఆపేసి కూడా చాలా రోజులయింది. లైక్ ఫిబ్రవరి, మార్చి ఆ టైంలోనే దీనికి కంటెంట్ పోస్ట్ అదే ఎస్ఈఓ వర్క్ అనేది ఆపేసారు. అంటే డైలీ ఎస్ఈఓ వర్క్ చేస్తుంటే మనకి ఇంకా ఇంక్రిమెంట్ అనేది బాగొస్తది. లైక్ ఇక్కడ పెర్ఫార్మన్స్ ఇక్కడ 24 అవర్స్‌లో ఎంతుంది? 7 డేస్‌లో ఎంతుంది? 28 డేస్‌లో ఎంతుంది? 3 మంత్స్‌లో ఎంతుంది? ఇక్కడ కస్టమ్ డేట్ ఇవ్వచ్చు. లాస్ట్ 6 మంత్‌లో ఎంతుంది? లాస్ట్ 12 మంత్‌లో ఎంతుంది? ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే కస్టమ్ డేట్ అంటే మన టైము, డేట్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు. లైక్ ఇక్కడ కంపారిజన్ అంటే కంపేర్ టు లాస్ట్ 7 డేస్ అని ప్రీవియస్ 7 డేస్‌కి ఇట్లా కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమ్ అంటే డేట్ రేంజ్ ఇవ్వొచ్చనమాట. ఈ 1 మంత్ నుంచి ఈ 1 మంత్ నేను ఇట్లా 2 మంత్స్. అప్పుడు ఏ ఏ మంత్‌లో ఎక్కువొస్తుంది, ఏ మంత్‌లో తక్కువొస్తుంది, ఏ కీవర్డ్స్‌కి ఎక్కువొస్తుంది ఇవన్నీ తెలుస్తదండి. లైక్ హ్మ్. జనవరి 2025 స్టార్టింగ్ డే. ఎండింగ్ డేట్ జూన్. ఓహ్! ఇది జూన్‌కొచ్చిందా? జనవరి. నెక్స్ట్ ఇక్కడ ఫిబ్రవరి తీసుకుందాం. ఇక్కడ మనకి కంపారిజన్ వస్తుందనమాట. ఏ కీవర్డ్స్‌కి ఎలా వచ్చినాయి, లైక్ ఇంప్రెషన్స్ ఎన్నొచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, క్లిక్స్ ఎన్నున్నాయి, క్లిక్స్ ఎన్నున్నాయి, డిఫరెన్స్ ఎంతుంది. లైక్ టోటల్ క్లిక్స్ జనవరిలో 16 ఉంటే ఫిబ్రవరిలో 13 ఉన్నాయి. ఇంప్రెషన్స్ జనవరిలో ఎక్కువున్నాయి. అండ్ ఫిబ్రవరిలో తక్కువున్నాయి. ఇట్లా యావరేజ్ పొజిషన్ ఇవన్నీ మనం కంపారిజ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. యుఆర్ఎల్ ఇన్స్పెక్ట్ అంటే మన వెబ్సైట్ ఇండెక్స్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఇండెక్స్ అవ్వకపోతే మనం మాన్యువల్గా ఇండెక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం పోస్ట్ చేయగానే ఇమీడియట్గా ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఎస్ఈఓ వర్క్ స్టార్ట్ చేస్తే మనకు వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. లేకపోతే మనం ఇక్కడ సబ్మిట్ చేయకుండా ఎస్ఈఓ వర్క్ చేస్తే ఏమవుతుందంటే గూగుల్ బాట్స్ అనేవి క్రాల్ చేయవు. కాబట్టి మనకి వర్క్ చేసినా కూడా వ్యూస్ ఉండదు. కాబట్టి మనం ఫస్ట్ కంటెంట్ ఆన్ పేజ్ కంప్లీట్ అయిపోగానే సెర్చ్ కన్సోల్ ఆన్ చేసుకొని మీరు ఆ లింక్ని ఇక్కడ సబ్మిట్ చేయాలి. మేడం ఆ, నాదేంటి యూఆర్ఎల్ ఇస్ నాట్ ఇన్ గూగుల్ అని వస్తుంది ఇప్పుడు. మొన్న వచ్చింది బాగానే. అవునా? ఆ, ఇది బ్లాగ్ అండి. అవును మేడం. ఇప్పుడు నేను చేసేలాగే చేస్తున్నాను.
హ్మ్. అంటే ఇప్పుడు యూఆర్ఎల్ ఈస్ నాట్ ఇన్ గూగుల్ అని వస్తుంది. అవునా? ఏదో ఒకసారి ఆ! స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. ఆ! చూడండి మేడం. ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టాలండి. మీది ఇండెక్స్ అవ్వలేదు. అహా! చాలా సార్లు చేశాను ఇది. అట్లయితే నో ఫాలో ఉందేమో చూడండి. నో ఫాలో అంటే ఎక్కడ ఉంటుంది మేడం? డాష్‌బోర్డ్‌లోనా? ఆ! ఓవర్‌వ్యూలోనా? బ్లాగ్‌లోకెళ్ళేసి అక్కడ మీరు నో ఫాలో ఉందో, డూ సెట్టింగ్స్. ఫాలో ఉందా? అదే నో ఫాలో అన్నా లేకపోతే నాట్ ఇండెక్స్ అని ఉన్నా ఇది ఇండెక్స్ అవ్వదు. హ్మ్. దాంట్లో ఇంకొకటి ఉంటది గదా! బ్లాగ్ రాసుంటారు గదా! అందులో ఒకటి. బ్లాగ్ ఓపెన్ జేయండి. ఇది వదిలేసి ఒకసారి హ్మ్. ఒకసారి ఉండండి. ఒక పేజ్ ఓపెన్ జేయండి. కొంచెం ఒక బ్లాగ్ తీసుకోండి. కాపీ చేసుకోండి యూఆర్ఎల్. యూఆర్ఎల్ కాపీ చేయనా? హ్మ్. ఇప్పుడు యాడ్ చేయండి ఆ! అక్కడ. హ్మ్. హ్మ్. రిక్వెస్ట్ ఇండెక్స్ సైట్ మ్యాప్ యాడ్ చేసారా యాక్చువల్‌గా అసలు? చేశాను కదా మేడం. మొన్నే చేశాను. అది సక్సెస్ ఓకే. సైట్ సక్సెస్ మ్యాప్ ఫెచ్చింగ్ అని సంథింగ్ ఏదో వచ్చింది కదా! ఆ రోజు. హ్మ్. హ్మ్. వస్తదన్నారు. ఇప్పుడు ఇది అవ్వకపోతే అసలు వ్యూస్ రావుగా మేడం. గూగుల్ క్రాల్ చేయదు కదా! క్రాల్ చేయదు. అందుకని రాలేదేమో మీకు. హ్మ్. ఇంకొక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత చెక్ చేయండి మళ్ళీ. ఆ! వస్తది. ఇదిగోండి కెనాట్ కొట్టినట్టు కెనాట్ ఇలానే మళ్ళీ ఒకసారి సైట్ మ్యాప్ యాడ్ చేయండి దానికి. క్రియేట్ చేసి. వెబ్‌సైట్ అండి. మొత్తం వెబ్‌సైట్‌కి. అదే తీసేసాను. అక్కడి వరకేనండి. బ్లాగ్ టైటిల్ వస్తుంది. బ్లాగ్ వద్దు గానీ జస్ట్ మెయిన్ డాట్ కామ్ వరకు ఉంటది గదా! ఇప్పుడు కిందకి మనదేది మేడం? పేజా? లేపోతే పోస్టా? పేజ్‌కే కదా మనం చేయాల్సింది? ఆ! పేజ్‌కే అండి. కానీ పేజ్ సైట్ అసలు పైన ఒకటుంది గదా! ఫుల్ సైట్ మ్యాప్ పైది అది పేర్చండి. ఫుల్ సైట్ మ్యాప్ ఉంది గదా! సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని. ఆ! ఫుల్ సైట్ మ్యాప్ ఏస్తే అన్నిటికొచ్చేస్తది ఇంక. పేజీలకి, పోస్ట్‌లకి. అదిగోండి సబ్మిట్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఇక్కడేమో కుడ్ నాట్ ఫెచ్ అని వస్తుంది. ఒకసారి డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉందేమో చూసి డిలీట్ చేసేసి మళ్ళీ చేయండి. లేదు. నో ఆప్షన్ ఫర్ డిలీట్. ఇందులో లేకపోతే ఏమన్నా మార్చాలా? ఆహా! సెట్టింగ్స్‌లో ఏమన్నా ఉండాలి ఎక్కడో మార్చాలా? ఉంటే. యువర్ వెరిఫైడ్ ఓనర్ ఇదిగోండి 20 ఫార్వర్డ్ రిక్వెస్ట్‌లు. 20 పెట్టాను మేడం ఇంతవరకు రాలేదు. హ్మ్. ఏమన్నా ప్రాబ్లమ్ ఉందంటారా? సంథింగ్ అంటే ఇది సైట్ మ్యాప్ రీడ్ చేయట్లేదు అంటే ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ అని చెప్పి అప్పుడు నేను సింబల్ పెట్టాను మేడం ప్లస్ అని మధ్యలో. ఓకే. ఓకే. ఆ ప్లస్ కూడా తీసేసాను. తీసేసి మళ్ళీ చేశాను. అయినా రావట్లేదు. హ్మ్. సింబల్స్ ఏమన్నా ఇబ్బందేమో ఫార్వర్డ్ చేయడానికి అని తీసేసాను. ఓకే. ఎందుకో పిచ్చి అది అవుతది అది ఒకసారి మళ్ళీ ఒకసారి సైట్స్ సెపరేట్‌గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి అవి. పేజెస్‌ది, పోస్ట్‌లది అదేమన్నా వర్కౌట్ అయిద్దేమో ఫుల్‌ది కాకుండా సైట్ మ్యాప్. మామూలుగా ఒక్కోటి అహా! చేయాలా? అహాహా! ఇక్కడ బ్లాగ్ మీరు చాట్‌జీపీటీలో వచ్చింది గదా!
పేజెస్‌కి, పోస్టర్స్‌కి సెపరేట్‌గా రెండిటికి కలిపి ఫుల్ సైట్ మ్యాప్. రాలేదైనా. అది సంథింగ్ ఎర్రర్ ఉంది. ఒకసారి నేను చూస్తాను అదొకసారి. ఇక్కడేం సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఇక్కడేం కుడ్ నాట్ ఫెచ్ అని వస్తుంది. అక్కడ ఫెచ్ అవ్వట్లేదు. సర్లే మేడం అయితే. అది ఒకసారి నేను రేపు చూస్తాను. ఒకసారి నాకు బ్లాగ్ ఇవ్వండి. నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను అది. ఓకే. దాదాపు నేను ఇన్ని వెబ్సైట్స్ చేశాను కానీ ఇంతవరకు ఏ దానికి అంటే ప్రాబ్లం ఏం రాలేదు. నార్మల్‌గా ఆటోమేటిక్‌గానే అయిపోయినాయి. మొన్న రీసెంట్‌గా కూడా లైక్ చాట్ జీపీటీతో క్రియేట్ చేసింది కూడా అయింది. ప్రాసెస్ అంతా కరెక్టే మేడం. ఎక్కడో మిస్ అయింది. సెట్టింగ్స్ లో నేను ఏదో ఏదన్నా అన్ఫాలో సెట్టింగ్స్‌లో గాని మనము ఆ కోడ్ మనం యాడ్ చేసేటప్పుడు గాని ఏదో చిన్న మిస్టేక్ వచ్చి ఉంటది. అది ఒకసారి మనం ఆ కోడ్ కూడా యాడ్ చేశాను మేడం. అది సక్సెస్ఫుల్ అనే వచ్చింది. మీరు చెప్పారు కదా HTML కోడ్ వెరిఫై హ్మ్. చేయండి. అది చేశాను. సక్సెస్ఫుల్ అనే వచ్చింది. అదే. యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అట్లా చేస్తే అది గూగుల్ ఇమ్మీడియేట్‌గా క్రాల్ చేస్తది. క్రాల్ చేసిన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేసుకుంటే మనకి యూజ్‌ఫుల్ ఉంటది. జస్ట్ మీకు అలా వచ్చిందనుకో దాన్ని రిక్వెస్ట్ పెడితే ఎట్లా అంటే ఇక్కడ గూగుల్‌కి ఇండెక్స్ అవుతది. లైక్ ఇండెక్సింగ్ పేజెస్ మన పేజెస్‌కి ఇండెక్స్ అయినాయా లేదా అనేది చూస్తుంది. అక్కడ 31 ఇండెక్స్‌డ్, 31 నాట్ ఇండెక్స్‌డ్ అని వచ్చింది. ఇప్పుడు ఈ ఇండెక్స్‌డ్ రిమూవ్ చేస్తే నాన్ ఇండెక్స్ పేజెస్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమేమి నాన్ ఇండెక్స్ అయినాయో చూసుకోవాలి. ఎ ఎక్స్‌క్లూడ్ బై నాన్ ఇండెక్స్ ట్యాగ్. ఇట్లా నాన్ ఇండెక్స్ ట్యాగ్ ఉంటే అవి ఇండెక్స్ అవ్వవన్నమాట. ఇట్లా మీరేమన్నా ఇప్పుడు నాన్ ఇండెక్స్ ట్యాగ్ ఏమన్నా యాక్సెస్‌లో ఉందేమో ఒకసారి మీ బ్లాగ్ సెట్టింగ్స్‌లో చెక్ చేసుకోండి ఫస్ట్. నాన్ ఇండెక్స్ 2 చూపిస్తుంది మేడం. అండి? 2 ఉన్నాయి మేడం. నాన్ ఇండెక్సేనా? ఆ, ఇండెక్స్ సెలెక్ట్ చేసుకోండి. నాన్ ఇండెక్స్ తీసేసేయండి. నాన్ ఇండెక్స్ తీసేనా? నాన్ ఇండెక్స్ ఉంటే ఇండెక్స్ అవ్వదు ఇంకా. ప్రాబ్లం నాన్ ఇండెక్స్ ట్యాగ్ యాక్టివ్‌లో ఉంటే అవ్వదు. సరే ఎక్స్‌క్లూడ్ అన్నాడు. తీసేయమన్నాడు నాన్ ఇండెక్స్ ట్యాగ్. తీసేసాను. ఇప్పుడు ఒకసారి అది పెట్టి చూడండి. ఇంకో శ్రీషా డిజిటల్స్ ఇయి ఉన్నాయి. ఇవి ఇండెక్స్ అవ్వవన్నమాట. నాన్ ఇండెక్స్ ట్యాగ్ ఉంది. ఇవి ఒకసారి మనం ఫెచ్ చేసి చూసినప్పుడు ఇవి నాన్ ఇండెక్స్ ఇవి ఇండెక్స్ అవ్వవన్నమాట. కాకపోతే ఇది మనకి యూజ్‌ఫుల్ కాదు. ఈ యూఆర్ఎల్ ఏంటి అని చెక్ చేసుకుంటే మనకేమి యూజ్‌ఫుల్ కాదు ఇది. లైక్ అచీవ్స్ జస్ట్ వచ్చింది ఇది. ఇది మనకి యూజ్‌ఫుల్ కాదు. బట్ ఇది ఇండెక్స్ అవ్వకపోయినా కూడా మనకేం ప్రాబ్లమ్ లేదు. ఓకే లీవ్ ఇట్ అంతే. ఇప్పుడు ఇవి రెక్టిఫై చేయొచ్చా మేడం? చేయొచ్చు. ఇక్కడ వర్డ్ ప్రెస్‌లో కూడా నాన్ ఇండెక్స్, ఇండెక్స్ అనే ఆప్షన్స్ చూపిస్తాడు. ఇండెక్స్ ఆప్షన్ సెలక్షన్‌లో ఉండాలి. నాన్ ఇండెక్స్ అన్‌సెలెక్ట్ చేసి ఉండాలి. అప్పుడే మన పేజ్ ఇండెక్స్ అవుతది. లైక్ ఇక్కడ ఇంకా అన్ని పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ మొత్తం మనకు రిలేటెడ్ కాదు. మనకి బయటకి కనిపించాల్సిన పేజెస్ కాదు కాబట్టి ఇవి ఇండెక్స్ అవ్వకపోయినా కూడా మనకేం ప్రాబ్లం లేదు. జస్ట్ ఇంకా మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ఇక్కడ పేజ్ విత్ రీడైరెక్ట్ ఆప్షన్‌లో 2 ఉన్నాయి. రీడైరెక్ట్ అవుతున్నాయి. పేజ్ రీడైరెక్ట్ అని అదేం చేయాలి మేడం?
మనం ఆ రీడైరెక్ట్ ఆప్షన్‌ని తీసేసేయాలి దానికి. అంటే ఇక్కడ మనకిక్కడ ఈ పేజెస్ రీడైరెక్ట్ అవుతున్నాయి. దీనికి సెట్టింగ్స్‌లో చూసి మనం సెట్ జేసుకోవాలి. రీడైరెక్ట్ ఆప్షన్ తీసేసి. ఇవి కూడా గూగుల్ సర్వర్‌లో ఇండెక్స్ అవ్వట్లేదు. రీడైరెక్ట్ పేజెస్. ఇక్కడ మనం గూగుల్‌లో ఎలా వస్తుందో చెక్ జేసుకోవచ్చు. ఇది కూడా ఇండెక్స్ అవ్వలేదు. జస్ట్ కొన్ని పేజెస్ ఒక్కొక్కసారి జస్ట్ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి అవ్వవు. బట్ ఇవి చెక్ జేసుకొని ఎక్కడ అవ్వలేదనేది మనం చెక్ జేసుకోవచ్చు. బట్ ఈ యూఆర్ఎల్ అనేది మనకి ఇది అవ్వలేదా? ఇది ఎందుకు అవ్వలేదబ్బా? గూగుల్‌లో అయింది గదా! ఇక్కడ 404 ఎర్రర్ ఉంది. ఒక పేజీకి 404 ఎర్రర్ ఉంది. అంటే ఆ పేజ్ యూఆర్ఎల్ ఆహ్, వర్క్ అవ్వట్లేదు అనుకుంటా అయితే అది. ఆహ్, యెస్ 404 ఎర్రర్ ఉంది. ఈ 404 ఎర్రర్ ఉన్న ఈ పేజీని మనం రిమూవ్ చేయడం గాని, లేకపోతే దాన్ని రీకన్‌స్ట్రక్ట్ గాని చేసుకోవాలి. ఇట్లా మనం ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమూవల్స్ మనం ఏదన్నా రిమూవల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పెడితే రిమూవ్ అయిపోతాయన్నమాట. న్యూ రిక్వెస్ట్. ఇక్కడ యూఆర్ఎల్ వచ్చి రిమూవ్ దిస్ యూఆర్ఎల్ ఓన్లీ. రిమూవ్ దిస్ యూఆర్ఎల్ విత్ ద ప్రిఫిక్స్. ఈ ప్రిఫిక్స్‌తో పాటు మొత్తం యూఆర్ఎల్ కూడా డిలీట్ అవ్వాలా. ఓన్లీ యూఆర్ఎల్లే డిలీట్ అవ్వాలా అని మనం రిక్వెస్ట్ ఇస్తే గూగుల్ వాడు డైరెక్ట్‌గా రిమూవ్ చేసేస్తాడు ఆ యూఆర్ఎల్స్‌ని. ఇక్కడ నుంచి మనం రిమూవల్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ క్రాప్ వెబ్ వైటల్స్ అంటే లైక్ పూర్ యూఆర్ఎల్స్, యూఆర్ఎల్ నీడ్ టు ఇంప్రూవ్‌మెంట్, గుడ్ యూఆర్ఎల్స్ ఇలా ఇచ్చాడు కదా! పూర్ యూఆర్ఎల్స్ ఏమున్నాయో అవి చూపిస్తుంది. బట్ ఇక్కడ స్పీడ్ వెబ్‌సైట్ స్పీడ్ చూపిస్తది. ఇక్కడైతే ఇక్కడ అంత డేటా లేదనుకుంటా. అంటే వీళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ప్రకారం డేటా ఉంటేనే చూపిస్తది. లేకపోతే చూపియదు ఇది. ఇక్కడ డెస్క్‌టాప్ స్పీడ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ నుంచి మనం చూస్తారు. బట్ ఈ క్వెషన్ అనేది మీకు చాలా సార్లు రిపీట్ అవుతది. వాట్ ఈస్ క్రాప్ వెబ్ వైటల్స్? డూ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ దట్ లైక్ అట్లా. ఇక్కడ మొబైల్ ఇష్యూస్ ఉన్నాయి. మన వెబ్‌సైట్ మొబైల్ దాంట్లో కొంచెం పూర్‌గా ఉంది. లైక్ మొబైల్‌లో స్పీడ్ లేదు. ఇక్కడ మనకి ఎర్రర్స్ ఉన్నాయి. ఈ ఎర్రర్స్ మాక్సిమం లైక్ డెవలపర్స్‌కైతే వీటి మీద కొంచెం ఐడియా ఉంటది. ఈ ఇష్యూస్ ఏంటి అనేది. మనం ఇక్కడ ఇంప్రూవ్‌మెంట్ చేయాల్సింది ఈ ఎల్‌సిపి ఈ వల్ల మనకి కొంచెం స్లోగా మన వెబ్‌సైట్ అనేది మొబైల్‌లో పెర్ఫార్మ్ చేస్తుంది. మొబైల్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఈ మొబైల్‌కి రిలేటెడ్‌గా చూసుకోవాలి. మనకు రిమైనింగ్ అంతా బాగుంది కానీ మొబైల్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఉందన్నమాట. నెక్స్ట్ హెచ్‌టిటిపిఎస్. అనుకున్న యూఆర్ఎల్స్ అన్ని హెచ్‌టిటిపిఎస్ అంటే సెక్యూరిటీ ఉన్నట్టే. హెచ్‌టిటిపి ఉంటే అది మళ్ళీ అన్‌సెక్యూర్డ్ కింద తీసుకుంటది. స్పామ్ కింద తీసుకుంటది.
ఇక్కడ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక చూపిస్తది. ఇక్కడ ఏం లేవు. మాన్యువల్ యాక్షన్ అండ్ లింక్స్. మన వెబ్‌సైట్‌లో లింక్స్ ఏమేమి ఉన్నాయి? ఏ లింక్స్ ఇట్లా ఉన్నాయి. టాప్ లింకింగ్ సైట్స్ అంటే మనం ఏ లింకింగ్ సైట్స్‌లో మనం ఉన్నామంటే మీడియంలో పోస్ట్ చేసాము. బిగ్ జూగోలో పోస్ట్ చేసాము. లైక్ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసాం. ఈ డైరెక్టరీ సైట్స్ ఎక్కడెక్కడ సైట్స్‌కి మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఇక్కడ డేటా చూపిస్తది. ఆల్మోస్ట్ 30 సైట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయని. ఇదేమో టాప్ లింక్డ్ పేజెస్. ఏ ఏ పేజెస్‌కి లింక్ అయ్యి ఉన్నాయంటే ఇవి. ఇక్కడొచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇక్కడ చూపిస్తది మనకి. మాన్యువల్ యాక్షన్. ఇక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉంటే మనం మాన్యువల్‌గా యాక్షన్స్ వల్ల ఏమన్నా ఉంటే ఇక్కడ చూపిస్తది. లైక్ సెట్టింగ్స్. ఇక్కడ ఓనర్‌షిప్, మన నేము, అసోసియేటెడ్ విత్ ఇవన్నీ డేటా ఉంటుంది. robo.txt ఫైల్ అనేది వ్యాలిడ్. క్రాల్ స్టేటస్ 3690K క్రాల్ పర్ లాస్ట్ 90 అంటే లాస్ట్ 90 రోజుల్లో మనకి 3000 టైమ్స్ మన వెబ్‌సైట్ క్రాల్ చేసింది. ఇవి మనం గనక రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ కంప్లీట్‌గా రిమూవ్ అంటే ప్రాపర్టీ రిమూవ్ అవుతుంది. ఓపెన్ ద రిపోర్ట్. ఇన్ని సార్లు క్రాల్ చేసింది. టోటల్ డౌన్‌లోడెడ్ సైజ్ ఇంతుంది. యావరేజ్ రెస్పాన్స్ టైమ్ మిల్లీ సెకండ్స్ 723 మిల్లీ సెకండ్స్ ఉందండి. ఇక్కడ గూగుల్ బాట్స్ టైప్ అండి. పేజ్ రీసోర్స్ లోడ్ డెస్క్టాప్ స్మార్ట్ ఫోన్ ఇమేజెస్ యాడ్ బాట్స్. ఏమేం బాట్స్ మన వెబ్సైట్ని క్రాల్ చేసినాయో లైక్ ఇక్కడ వస్తుంది బార్డ్ టైప్ బై బార్డ్ టైప్ అంటే గూగుల్ బాట్స్ ఏ కాల్ చేసి లైక్ పేజ్ రిసోర్స్ లోడింగ్ టైం ఈ బాట్స్ క్రాల్ చేసిన డెస్క్టాప్ పోయి కంప్లీట్గా ఇక్కడ వాళ్ళ డేటా ఇచ్చిన టోటల్ 6 ఉన్నాయి ఇక్కడ. ఫైల్ టైప్స్ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి మన వెబ్సైట్లో అంటే లైక్ సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, అదర్ ఫైల్ టైప్, ఇమేజెస్, సిండికేషన్ అండ్ జేసన్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి వల్ల మన వెబ్సైట్ కొంచెం స్లో ఉండొచ్చు. వీటిలో మనం ఏమేమి రిమూవ్ చేయాలి అనేది మనం మళ్ళీ రీసెర్చ్ చేసుకోవాలి దీని మీద. ఇది సెర్చ్ కన్సోల్కి సంబంధించింది. ఇది మనము ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక వీక్లీ వన్స్ ట్వైస్ అయినా కానీ చెక్ చేస్తూ ఉండాలి. ఎలా ఉంది సైట్ పొజిషన్ ఏంటి, ఎన్ని క్రాల్ అవుతున్నాయి, ఏమన్నా ఎర్రర్స్ వచ్చినాయా, ఏమన్నా ఎర్రర్ పేజెస్ ఉన్నాయా, ఏమన్నా రిమూవ్ చేసుకోవాలా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని స్పామ్ సైట్స్ కూడా యాడ్ అవుతుంటాయి. అవి కూడా చూపిస్తుంది ఈ స్పామ్ సైట్స్ లాగా. అట్లా అవి కూడా రిమూవ్ చేసుకోవచ్చు. బట్ వీటికన్నా కూడా మనం థర్డ్ పార్టీ టూల్స్ మీద డిపెండ్ అవ్వడం చాలా బెటర్. వాటికి అక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వచ్చి ఇక్కడ రిమూవల్ టూల్ ద్వారా వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. లైక్ గూగుల్ అనాలిటిక్స్. ఇది కూడా ఐడియా ఉంది కదా సార్ యాడ్ చేసుకోవడం, పవర్ ప్రాపర్టీ యాడ్ చేసుకోవడం. హలో మేడం ఐడియా ఉంది కదా సార్ గూగుల్ అనాలిటిక్స్ ప్రాపర్టీ యాడ్ చేసి. లేదు మేడం, ఇది ఏదో కోడ్ కూడా యాడ్ చేస్తారు అనుకుంటా కదా. లైక్ అక్కడ మనము సెర్చ్ కన్సోల్లో కూడా యాడ్ చేసినట్టు దీంట్లో కూడా. అదే కాకపోతే ఇది స్టెప్స్ ఉంటుంది. ఇంకా అదేమో ఈజీగా ఉంటుంది ఒక స్టెప్లోనే.
ఇక్కడ ఆల్రెడీ మనం యాడ్ చేసున్నాం కాబట్టి సైట్ చూపిస్తుంది. ఇక్కడ రియల్ టైమ్‌లో మనం ఆన్ చేసుంటే రియల్ టైమ్ డేటా కూడా చూపిస్తది. ఇక్కడ యాక్టివ్‌గా ఉన్న యూజర్స్‌ని చూపిస్తుంది లాస్ట్ 30 మినిట్స్. ఇక్కడ మనకి రియల్ టైమ్ ఓవర్ వ్యూ. మనం ఓపెన్ చేస్తున్నాం కదా అది. అందుకని మనకి ఇక్కడ హైదరాబాద్‌లో ఓపెన్ చేసినట్టు చూపిస్తుంది. ఎవ్రీ 30 మినిట్స్‌కి అది చేంజ్ అవుతూ ఉంటుంది. మన మూవ్ అవుతుంది. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ఎవరన్నా విజిట్ చేస్తే రియల్ టైమ్‌లో ఉన్న డేటాను చూపిస్తది ఇక్కడ. లైక్ ఏ పేజీలో ఉన్నారు, గూగుల్ నుంచి వచ్చారు ఆల్ యూజర్స్. లైక్ ఏ పేజీలో ఉన్నారు, ఏ డిజిటల్ మార్కెటింగ్, పేజ్ నాట్ ఫౌండ్. ఇప్పుడు మనం క్లిక్ చేసాం కదా పేజ్ నాట్ ఫౌండ్ అని, ఆ లింక్స్ చూపిస్తుందనమాట. ఇట్లా మనం ఎన్ని పేజెస్ ఓపెన్ చేస్తే అవన్నీ ఇక్కడ డేటా కౌంట్ అవుతుంది. రియల్ టైమ్ పేజెస్. నెక్స్ట్ జనరేట్ ద లీడ్స్ అంటే మనము గూగుల్ యాడ్స్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. ఇక్కడ యాడ్ చేసుకుంటే లీడ్స్ లిస్ట్ కూడా కనిపిస్తుంది మనకి ఎన్ని లీడ్స్ వచ్చినాయి. గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు అక్కడ గూగుల్ అనాలిటిక్స్ అని ఉంటుంది. అక్కడ దానికి కనెక్ట్ చేయాలన్నమాట. గూగుల్ అనాలిటిక్స్ మనం లింకప్ చేస్తే ఇక్కడ లీడ్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఆడియన్స్, పెయిడ్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు, డైరెక్ట్ ఆడియన్స్ ఎంతమంది, ఆర్గానిక్ సెర్చ్ ఎంతమంది ఉన్నారు, ఆర్గానిక్ సోషల్ ఎంతమంది ఉన్నారు, రిఫరల్ ఎంత ఎంత వచ్చింది, లైక్ పెయిడ్ సెర్చ్ ఎంత వచ్చింది. రిఫరల్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ ఉన్నారు. రిఫరల్ అంటే ఏంటంటే మనం సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవన్నీ చేస్తాం కదా, వాటి ద్వారా వచ్చే ట్రాఫిక్ అనమాట. మేడం ఇప్పుడు స్టార్టింగ్ లో అసలు ఎలా వస్తుంది ఇప్పుడు మనం యాడ్ చేయగానే? ఏంటిదండి? మనం ఇప్పుడు ఓపెన్ చేస్తాం ఇది గూగుల్ అనాలిటిక్స్ అని. ఇప్పుడు స్టార్టింగ్ అసలు మామూలుగా ఎలా వస్తుంది? మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా వచ్చేసింది. ఉంటే యాడ్ ప్రాపర్టీ అని వస్తుంది. యాడ్ ప్రాపర్టీ అని వస్తుందా? అంటే ఇప్పుడు జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఉంది కదా క్రియేట్ అకౌంట్ ప్రాపర్టీ. అకౌంట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రాపర్టీ క్రియేట్ చేసాం అనుకోండి, ఈ సైట్ కింద ప్రాపర్టీ క్రియేట్ అయిపోతుంది. నాకు అర్థం కాలేదు మేడం. ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేయాలా ఫస్ట్? ఫస్ట్ మామూలుగా ఏమీ లేనప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలి. ఆ ప్రాపర్టీ దాంట్లోనే కంటిన్యూషన్ ఉంటుంది. చూపిస్తాను అది కూడా. ఇక్కడ వచ్చేసి మనకి ఇది అకౌంట్, ఇవి ప్రాపర్టీస్. అకౌంట్ సేమ్ ఉంటుంది, ప్రాపర్టీ సేమ్ ఉంటుంది. బట్ ఇదే అకౌంట్లో ఇంకో ప్రాపర్టీ కూడా యాడ్ చేసాం. ఒక అకౌంట్లో మనం ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో కొత్త అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సరే. ఒకసారి డేటా చూపించిన తర్వాత నేను యాడ్ చేయడం ఎలా చూపిస్తాను. సరే. ఇక్కడ అంటే మనకి ఏమేమి వస్తాయి ఇక్కడ అన్నీ తెలుస్తుంది. డ్రైవ్ ద సేల్స్ ఓవర్ వ్యూ, ఈ-కామర్స్ పర్చేజెస్, ప్రమోషన్స్, అంటే మనం ఎంత అమౌంట్ స్పెండ్ చేసాం, ఎంత రెవెన్యూ వచ్చింది, ఇవన్నీ ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతాయి మనం గూగుల్ యాడ్ అకౌంట్ కనుక దీనికి లింకప్ చేస్తే. ఇక్కడ ఓవర్ వ్యూ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏ కంట్రీ నుంచి ఎంతమంది వస్తున్నారో తెలుస్తుంది. మన కంట్రీ నుంచి ఎంతమంది విజిట్స్ వస్తున్నారు, మన కంట్రీలో సిటీస్ నుంచి వస్తారు, ఎన్ని సిటీస్ నుంచి వచ్చారు, ఇక్కడ సిటీస్ తెలుస్తాయి. లైక్ ఇక్కడ వచ్చేసి యావరేజ్ ఎంగేజ్మెంట్ టైం, ఎంత టైము ఎంగేజ్ చేస్తున్నారు. ఒకళ్ళు 1 అవర్ ఉండొచ్చు, ఒకళ్ళు హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, ఒకళ్ళు 15 మినిట్స్ వచ్చు. బట్ టోటల్ అన్ని కలిపి యావరేజ్న ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి.
ఇక్కడ మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎంత ఈవెంట్ కౌంట్స్, పేజ్ వ్యూస్ ఎన్నొచ్చినాయి, పేజ్ ఎంగేజ్‌మెంట్ వచ్చింది. ఇక్కడ ఈవెంట్స్ అన్నీ కౌంట్ చేస్తాం. అంటే జరిగే యాక్షన్‌ని ఇక్కడ కౌంట్ చేస్తది. ఎన్ని యాక్షన్స్ జరిగినాయి. పేజ్ వ్యూస్ అంటే ఎన్ని యాక్షన్స్ లైక్ ఇట్లా ఇవన్నీ ఇక్కడ రికార్డ్ చేస్తది. లైక్ పేజ్ టైటిల్స్ అండ్ స్క్రీన్స్. ఏ పేజ్ టైటిల్‌కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఇది మెయిన్ పేజ్ కాబట్టి దీనికి ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్‌గా. ఇట్లా సబ్ పేజెస్. లైక్ యూజర్ స్టిక్‌నెస్. యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతసేపు ఉన్నారనేసి ఈ డేటా అంతా ఇక్కడ చూపిస్తది. లైక్ ఇంగ్లీష్, తెలుగు. ఎ ఎక్కువగా మనకి ఇంగ్లీష్‌లోనే సెర్చ్ చేస్తున్నారు. ఎక్కువ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఎక్కువ మంది పీపుల్స్‌కి తెలుగు వాళ్ళైనా సరే వాళ్ళ సెట్టింగ్స్‌లో ఇంగ్లీష్ అని ఉండుంటది. అందుకని ఇంగ్లీష్ చూపిస్తుంది. కొద్దిమందికి తెలుగు అనే సెట్టింగ్స్‌లో ఉంది కాబట్టి తెలుగు చూపిస్తుంది. గూగుల్ మన సెర్చ్ ఇంజిన్‌లో అడుగుతది సెట్టింగ్స్ మీకు తెలుగొచ్చా? మీరు తెలుగు చూడాలనుకుంటున్నారా అలాగా. సడెన్‌గా ఓకే అని క్లిక్ చేశారనుకోండి వాళ్ళ సెట్టింగ్స్ తెలుగులోకెళ్ళిపోతాయి. కొంతమంది డిస్కనెక్ట్ చేశారనుకోండి వాళ్ళ సెట్టింగ్స్ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. బట్ వాళ్ళు తెలుగు పీపుల్స్ అయినా కూడా. ఇప్పుడొచ్చేసి డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడొచ్చేసి యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, న్యూ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంగేజ్డ్ సెషన్స్ ఎంత టైం ఎన్ని సెషన్స్ ఎంగేజ్ అయ్యారు, లైక్ ఎంగేజ్మెంట్ రేట్. ఈ ఈ డేటా అంతా మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. మనం మాక్సిమం ఈ డేటాని మనం క్లయింట్‌కి పంపిస్తాం. న్యూ యూజర్స్ ఎంతమంది, యాక్టివ్ యూజర్స్ ఎంతమంది, ఏ ఏ కంట్రీస్ నుంచి వచ్చారు, ఈ డేటా మనం రిపోర్ట్స్ తీసి క్లయింట్‌కి పంపిస్తాం. పేజెస్ అండ్ స్క్రీన్స్. ఏ పేజీకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఇవంతా కనిపిస్తుంది. ఇలా స్లాష్ వస్తే ఇది మెయిన్ పేజీ కింద లెక్క. ఇది బ్లాగ్ అంటే బ్లాగ్ అనే జస్ట్ ఇక్కడ బ్లాగ్ ఉంది కదా, ఈ బ్లాగ్ పేజీ అనమాట. దీని కింద ఏం లేదు, ఈ బ్లాగ్ అనే పేజ్ ఇది, ఈ కౌంట్. అలాగే కాంటాక్టర్స్, ఈ పేజెస్కి వచ్చిన ఈ కౌంట్స్ అనమాట ఇవన్నీ, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది. యాక్టివ్ యూజర్స్, న్యూ యూజర్స్ డేటా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఇక్కడ గ్రాఫ్ ఫార్మాట్లో ఇక్కడ తెలుస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి పేజ్లు, స్క్రీన్స్. లైక్ ఇక్కడ న్యూ యూజర్ బై ప్లాట్ఫామ్ అంటే వెబ్ ప్లాట్ఫామ్లో ఎక్కువ మంది చూశారు. లైక్ యూజర్ రిటెన్షన్ బై ద ఫ్రెండ్. యూజర్స్ మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించి మళ్ళీ వచ్చిన వాళ్ళని రిటర్నింగ్ యూజర్స్ అంటారు. అలాగే యూజర్ ఎంగేజ్మెంట్ ఎట్లా ఎంగేజ్ అయ్యారు ఎక్కువ అంటే మోస్ట్లీ హైయెస్ట్ ఎంగేజ్మెంట్ అంటే 3 మినిట్స్ అనమాట. మే నుంచి జూన్ ఈ రోజు వరకు అంటే లాస్ట్ 42 డేస్ ఎండింగ్ జూన్ 12 వరకు ఉన్న ఎంగేజ్మెంట్ ఎంత, ఇవన్నీ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈవెంట్ కౌంట్స్. ఇక్కడ మనకి ఎన్ని ఈవెంట్స్ వచ్చినాయి, టోటల్ కౌంట్, యాక్టివ్ యూజర్స్. ఫామ్ సబ్మిషన్ అంటే మన వెబ్సైట్లో ఉన్న ఫామ్ సబ్మిట్ చేశారు ఒకళ్ళు. ఫామ్ స్టార్ట్స్ అంటే జస్ట్ స్టార్ట్ చేశారు కానీ వాళ్ళు సబ్మిట్ చేయలేదు. అండ్ వ్యూ సెర్చ్ రిజల్ట్లో చూశారు. బట్ క్లిక్స్ 2 క్లిక్స్ వచ్చినాయి. ఏ కంట్రీ నుంచి వచ్చినాయి, ఏ ఈవెంట్ పర్ సెషన్ ఎంత టైము వాళ్ళు స్పెండ్ చేశారు, ఈ డేటా అంతా ఇక్కడ వస్తుంది. ఇక్కడ యూజర్ అట్రిబ్యూట్.
యూజర్ యాక్టివ్ యూజర్ బై ఏజ్ వైస్‌గా ఇక్కడ ఇనఫ్ డేటా లేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. లేక ఇక్కడ ఏజ్‌ని బట్టి చూపిస్తది. ఇక్కడ లాంగ్వేజ్‌ని బట్టి చూపిస్తది. ఇట్లా మనకి పర్టిక్యులర్‌గా ఎవ్రీథింగ్ అనేది అన్నీ డివైడెడ్‌గా ఉంటాయి. మనం వీటి డేటా అంతా అనాలిసిస్ చేయాలి. దీనికి చాలా టైం పడతది. అంత ఈజీగా ఇమ్మీడియేట్‌గా ఇవి చూడగానే ఇలా వచ్చినియి. ఇది ఇలా చేయాలని ఉండదు. బట్ మనము ఈ ఈ డేటా అంతా ఫస్ట్ ఇవి అర్థం చేసుకున్నాక ఈ పేజెస్ ఉన్నాయి గదా! పేజెస్, కంట్రీస్ చెక్ చేసుకోవాలనమాట. ఏ పేజ్‌కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఏ పేజ్‌కి ఎక్కువ ఇంప్రెషన్స్ వస్తున్నాయి. ఏ పేజ్‌కి మనం క్లిక్ చేస్తున్నాము. ఇట్లా ఇవన్నీ మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. ఒక హోమ్ పేజ్ ఉంది. ఆ పేజ్‌కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయా? క్లిక్స్ వస్తున్నాయా? ఇవంతా ఈ డేటా అంతా మనం ఒక టేబుల్ ఫార్మాట్‌లో యేసుకొని చెక్ జేసుకోవాలి. అప్పుడు మనకి అర్థమవుతది. అంటే ఎలా చేయాలి? ఏం చేయాలి అనేది. యాక్టివ్ యూజర్స్, న్యూ యూజర్స్, ఎంగేజ్డ్ సెషన్, ఎంగేజ్‌మెంట్ రేట్. నెక్స్ట్ ఇక్కడ ఆడియన్స్. మొబైల్‌లో ఎంతమంది చూసారు? డెస్క్‌టాప్‌లో ఎంతమంది చూసారు? వెబ్‌లో ఎంతమంది చూసారు? ప్లాట్‌ఫార్మ్స్, డివైజెస్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇక్కడ మనం డే ఇట్లా చార్ట్స్‌ని డిజైన్ చేసుకొని డేటాని అనాలిసిస్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. మనకి కన్వీనియంట్‌గా మనం ఈ ఫార్మ్స్ గానీ, ఫున్నెల్స్ గానీ క్రియేట్ చేసుకొని మనం డేటాని అనాలిసిస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ అడ్వర్టైజింగ్ ఇక్కడ మన గోల్స్, కన్వర్షన్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. కన్వర్షన్ పెర్ఫార్మన్స్ అట్రిబ్యూషన్ పాత్, అట్రిబ్యూటివ్ మోడల్, ఆల్ ఛానెల్స్, గూగుల్ యాడ్స్. ఇక్కడ మనం గూగుల్ యాడ్ అకౌంట్‌ని కనెక్ట్ చేసుకోవాలి. లేదా గూగుల్ యాడ్ అకౌంట్‌లో ఉంటే సెర్చ్ కన్సోల్ అకౌంట్‌ని యాక్టివ్ చేసుకుంటే మనకి ఇక్కడ డేటా వచ్చేస్తది. కన్వర్షన్ మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్ ఇవన్నీ కూడా మనకి డేటా వస్తది. ఇది సెర్చ్ లైక్ గూగుల్ అనలిటిక్స్. ఇక్కడ మనం కొత్త ఫస్ట్ ప్రాపర్టీ యాడ్ చేయాలంటే యాడ్ ఏ అకౌంట్ అని వస్తది. బట్ ఇక్కడ మనము అడ్మిన్ యాక్సెస్ నుంచి ఇక్కడ చేయొచ్చు. లైక్ ఇక్కడ కూడా మనం డేటాని చూసుకోవచ్చు. లాస్ట్ 30 డేస్ ఎలా ఉంది చేస్తే లాస్ట్ 30 డేస్ మనకు అంత వ్యూస్ రాలేదు. లైక్ లాస్ట్ 28 డేస్‌లో ఎలా ఉంది. ఇక్కడ ఇంకా అంటే లాస్ట్ 28 డేస్‌లో మనకి కొంచెం వ్యూస్ అనేవి పెరిగినాయి. దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన వెబ్‌సైట్ బాగా పెర్ఫార్మ్ చేస్తుందా లేదా అనేసి. లైక్ ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. అడ్మిన్‌లోకెళ్ళేసి ఇంక ఇవేమి మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్రియేట్ ఏ ప్రాపర్టీ. యాడ్ ఏ అకౌంట్. ఇక్కడ అకౌంట్ సేమ్ మనం యాడ్ ప్రాపర్టీ అని వచ్చినాక సేమ్ మనకి ఇదే ఎన్విరాన్మెంట్ వస్తుంది. అక్కడ కూడా మీరు కొత్తగా ఆన్ చేసినప్పుడు సేమ్ ఇదే వస్తుంది. ఇక్కడ మీరు ప్రాపర్టీ నేమ్ అనేది ఇలా ఇచ్చారు.
అకౌంట్ డీటెయిల్స్లో అకౌంట్ నేమ్ అండ్ గూగుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ కంటిన్యూ. ప్రాపర్టీ నేమ్ సరే ఈ బ్లాగ్ ఇద్దాంలేండి. ఈ బ్లాగ్ ఏముంది అది. ఇక్కడ మనం ఏ కంట్రీ వెబ్సైట్కి వర్క్ చేస్తే ఆ కంట్రీ వెబ్సైట్ తీసుకోవాలి. ఇండియన్ కరెన్సీ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీ టైం జోను కరెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్లో బిజినెస్ డీటెయిల్స్. మన బిజినెస్ డీటెయిల్స్ అంటే జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ నెక్స్ట్ మనం ఏ ఆబ్జెక్టివ్ కోసం మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే లీడ్ జనరేషన్. డ్రైవ్ సేల్స్ అంటే ఈ కామర్స్ సైట్కి వస్తుంది. లైక్ అండర్స్టాండ్ ద వెబ్ ఆర్ యాప్ ట్రాఫిక్ అండ్ వ్యూ యూజర్ ఎంగేజ్మెంట్ అండ్ రిటెన్షన్ అండ్ క్రియేట్. ఇక్కడ వచ్చేసి మనం ఇండియానే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియా చేస్తున్నాం అంటే ఇండియా సర్వీసెస్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ కూడా యాక్సెప్ట్ అండ్ యాక్సెప్ట్. ఇక్కడ వెబ్సైట్ లేకపోతే ఆండ్రాయిడ్ యాప్ ఐఓఎస్ యాప్ అని మనం వెబ్సైట్ తీసుకున్నాం. వెబ్సైట్ ఏంటండి? ఏం లేదు మేడం, వెబ్సైటే కదా. ఇది మన వెబ్సైట్. ఇక్కడ తీసుకొని ఇక్కడ హెచ్టిటిపి తీసేసి యాడ్ చేయాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ నేమ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓకే అయిన తర్వాత క్రియేట్ ఏ కంటిన్యూ. ఇక్కడ మనకి ట్యాగ్ అనేది వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కాపీ చేసుకొని బ్లాగ్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ పెట్టి చూద్దాము, జస్ట్ వర్క్ అవుతుందో లేదో. బట్ కానీ యాక్చువల్గా అయితే బిఫోర్ బాడీనే పెట్టాలి, ఇక్కడ పెట్టకూడదు యాక్చువల్గా రూల్ ప్రకారం. టెస్ట్ ఇన్స్టాలేషన్. Data collection is not active of your website. If you install a tag more than 48 hours, make sure they are set up correctly. బట్ ఇక్కడ పెట్టాల్సిన యాక్చువల్
యాహ్! బాడీకి ఫస్ట్ ట్యాగ్. తీసుకున్నాను. టెస్ట్. యెస్. ఓకే. ఇన్‌స్టాల్ అయిందండి. ఓకే. జస్ట్ బ్లాగ్‌లో ఇన్‌స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ డేటా కలెక్షన్ మనకు 48 అవర్స్ పడుతుంది. సెర్చ్ కన్సోల్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. కంటిన్యూ టు క్రోమ్ పేజ్. డేటా నాట్ రిసీవ్డ్ ఇది మనకి సక్సెస్ అయింది. డేటా అనేది మనకు 48 అవర్స్ తర్వాత వచ్చేస్తుంది. ఇట్లా మీరు కూడా మీ బ్లాగ్‌కి యాడ్ చేసుకోండి. చేస్తా మేడం ఇప్పుడే. ఓకే. ఆ! బిఫోర్ బాడీ హెడ్ ఎండింగ్ దానికడే ఉండాలి. అది రూల్ యాక్చువల్‌గా. ఇప్పుడు బ్లాగ్ హెడ్ బాడీ మధ్యలో కొట్టాలా మేడం? ఆహాహా! హెడ్ బాడీకి మధ్యలో కాదు. బిఫోర్ హెడ్ క్లోజింగ్ ట్యాగ్ ముందు పెట్టాలి. బాడీ ట్యాగ్ ఏదైతే ఓకే. ఉంటదో దానికి ముందు హెడ్ క్లోజింగ్ ఉంటది. దాని ముందు పెట్టాలి. ఇది యాక్చువల్ సరే. నిన్న సరే. కూడా మనం ఇదే చేసింది మరి ఎందుకో మరి మీ సైట్‌లో అవ్వలేదు. అహా! లేదు ఇవాళ అయ్యింది నా దాంట్లో. ఆ! ఓకే. అంటే నా దానికి 2 హెడ్‌లొచ్చినాయి. ఎందుకొచ్చినాయి అర్థం కావట్లేదు. అదే. ఆ రెండిటి మధ్యలో పెట్టి చేశాను. సక్సెస్ అయింది. ఓకే. మామూలుగా యాక్చువల్‌గా రూల్ ప్రకారం ఏంటంటే బిఫోర్ బాడీ హెడ్ క్లోజింగ్ ట్యాగ్ పైన ఇవ్వాలి. అది రూల్. ఆ! ఓకే. ఓకే. ఓకే ఓకే మేడం. సార్ ఇది. ఈ 2 యాడ్ చేసుకోండి. ఈరోజు డేటా చూసాం కదా! ఇప్పుడు డేటా కలెక్షన్ అయితే తర్వాత దాని నుంచి మీరు అనాలిసిస్ చేసుకుంటూ రోజు ఎలా వస్తుంది? ఏమొస్తుంది? డైలీ చెక్ చేసుకుంటూ ఉంటే మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఎస్ఈఓ వర్క్ చేసుకుంటామండి. ఓకే ఇక్కడ మేడం. రావట్లేదనుకోండి. ఎందుకు రావట్లేదు? ఎక్కడ ప్రాబ్లమ్ చేసామో మనము వెరిఫై చేసుకోవాలి. యాహ్! ఓకే అండి. ఇంకా రేపు టెక్నికల్ ఆడిట్ చేసి దాంట్లో సైట్ ఇష్యూస్ అయన్నీ చెక్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ నుంచి మనం నెక్స్ట్ టాపిక్స్‌కెళ్ళిపోవచ్చు. టెక్నికల్ ఆడిట్ సరే మేడం. అయిపోతే ఆల్మోస్ట్ యాడ్స్ ఏంటండి? అదే నెక్స్ట్ ఇంకా యాడ్సే గదా! యాడ్స్. ఓకే. ఓకే. ఓకే.